ఓం గం గణపతయే నమః. హరి ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాలలో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులను కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ మాసములో గ్రహ గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే వీరికి ఈ నెల ప్రారంభం నుంచి కూడా కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలోకి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు యొక్క స్థాన చలనము అత్యంత విశేషమైనటువంటి కీలక పాత్ర పోషింపబడుతోంది. చక్కటి ధన ఆదాయం పెరగబోతోంది, లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. మరి కోణస్థానాధిపతి అయినటువంటి గురుడు మళ్ళీ కోణస్థానంలో ఉండటము, భాగ్యస్థానంలో ఉండటం చక్కటి సంతాన యోగ లాభాన్ని, ధనలాభ యోగాదుల్ని, అనుకున్న కార్యాలకి లాభసిద్ధి కలగచేయటం, ప్రయాణాల యందు విశేషమైనటువంటి సౌఖ్యము కలగటము, ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం ద్వారా చక్కటి లక్ష్మీ కటాక్షం కలగడానికి, వ్యాపారంలో వీరు వృద్ధి, కొత్త ఆలోచనలు, వారి యొక్క పరిచయం ద్వారా వీరు చేసేటటువంటి వ్యాపారాదులు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి,
ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఇలాంటి ఆలోచనలు వృశ్చిక రాశి వారికి గురువు యొక్క దృష్టి వీరి యొక్క రాశి మీద పడటం చాలా విశేషము. దానికి మించి లక్ష్మీకారకుడైనటువంటి శుక్రుడు కూడా జూన్ 8వ తారీఖున గురు మహానుభావుడితో కలవటం ఇంకా విశేషప్రదం. కోణస్థానము అంటే లక్ష్మీ స్థానమైనటువంటి కోణస్థానంలో గురు శుక్రులు కలిసి ఉండటం అంటే అది ఈ నెలలో వీరికి వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవాలి. అట్లాగే సిబ్లింగ్స్, వీరి యొక్క సోదర సోదరీమణులకి వీరు ఏదైనా సహకారం అందించేటటువంటి పరిస్థితి కూడా కలుగుతోంది. ధన సహకారం కావచ్చు, మాట సహకారం, లేకపోతే వారు ఏదన్నా పని చేస్తూ వారికి ఆలోచన తట్టనప్పుడు వీరికి ఉన్నటువంటి ఆలోచన బలం పెరుగుతుంది. ఇప్పుడు ఏ పని చేయాలి, ఏ విధంగా ముందుకు నడిపించాలనే ఆలోచన భావం పెరిగేసరికి వీరి యొక్క శక్తిని వారికి సహాయ సహకారాలుగా మాట సహకారం అందించే అవకాశం. అట్లాగే సంతానపరమైనటువంటి సౌఖ్యము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అనుకున్న ప్రతి పని, ఆగిపోయిన ప్రతి పని యందు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే కొంచెం ఉద్యోగ వ్యవస్థలో మాత్రము వెనకబడటానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం వచ్చినప్పటికీ ఆ ఉద్యోగం మాత్రం కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా వీరికి కొంత మానసిక నిర్లిప్తత కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తుల ద్వారా వచ్చేటటువంటి ఆ ధనము కాస్త వీరికి హుందాతనాన్ని, ఇంకేదైనా సరే కొత్తగా వాహనాలను, సిరి సంపదల్ని పెంచుకోవటానికో, అంటే ఒక కొత్త గృహాన్ని కొనేటటువంటి యోచన కలగటానికో అది ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే సూర్య భగవానుడు వృశ్చిక రాశికి మరి సప్తమంలో ఈ నెల 14 వరకు ఉండి భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ధన సంబంధిత, కుటుంబ సంబంధిత వ్యవహారాల యందు ఇబ్బందుల్ని కలుగజేయటంలో, ఆరోగ్యపరంగా వీరికి ఎన్నో సమస్యలను కూడా కలుగజేయటంలో ఈ యొక్క సూర్య భగవానుడు యొక్క దృష్టి అంత మంచిది కాదు. అదే ఈ నెలలో 15 నుంచి కూడా అష్టమంలోకి రావటం చేత అప్పుడే తీసుకున్నటువంటి ఉద్యోగ పదవీ బాధ్యతలు మళ్ళీ ఊడిపోవటము, ఆ ఉద్యోగాల్లోంచి వీళ్ళని తీసివేయటము, కొంతమందికి అయితే గనక ప్రయాణాల యందు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగటం, అది గవర్నమెంట్ ద్వారా కావచ్చు, గవర్నమెంట్ సపోర్టర్స్ ద్వారా కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కావచ్చు, వీరికి ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం వస్తుంది, ఎవరో సహాయం చేస్తారో అని ఎదురు చూస్తూ ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు తెలియకుండా కొత్తగా పరిచయమైన వాళ్ళు ఏం చెబితే వాళ్ళకి డబ్బు ఇవ్వటం, లేకపోతే మిమ్మల్ని విదేశాలకు పంపిస్తాం, అక్కడ మీకు మంచి ఉద్యోగం వస్తుందని చెప్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోవటం, ఇట్లా ఆర్థికంగా కూడా నష్టపోయే పరిస్థితి వీరికి కనిపిస్తోంది. అట్లాగే ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థల్లో కలిగినటువంటి సమస్యల వలన వీరు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి, అట్లాగే విజయం కోసం ఆతృతగా ఎదురు చూడటం, ఇవన్నీ జరుగుతాయి. 20 వరకు కూడా దాదాపుగా కుజ భగవానుడు ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా 6వ స్థానంలో ఉండటం, స్వక్షేత్రంలో ఉండడం ద్వారా కొంతమంది విద్యార్థులు ఎవరైనా సరే ఉద్యోగ పదవీ బాధ్యతల కోసము, ఉద్యోగాల కోసము విదేశాలలో చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అని ఎవరైతే ఆశిస్తున్నారో వారు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయటము, అంటే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి కావలసినటువంటి సపోర్టెడ్ ఎగ్జామ్స్ రాయటము, వీటి యందు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందటానికి కుజ భగవానుడు చక్కగా వీరికి సహకరిస్తూ ఉంటాడు. ఆఫ్టర్ 21 తర్వాత ఇదే కుజుడు సప్తమంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తలు జాగ్రత్తగా ఉంటారు. కుటుంబంలో తప్పనిసరిగా రవి మొన్నటిదాకా ఇబ్బంది పెడితే ఇప్పుడు కుజుడు వచ్చి ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. వీళ్ళు హార్టెస్ట్ ప్లానెట్స్, ఎక్కడా కూడా కుటుంబాల్ని సవ్యంగా ఉండనివ్వరు. ముఖ్యంగా వృశ్చిక రాశికి మరి రాస్యాధిపతి అక్కడ ఉండడం ద్వారా వీరికి ఎంతో కోపావేశాలు వచ్చినా తట్టుకున్నప్పటికీ కూడా భార్యాభర్తల్లో ఎవరికైతే వృశ్చిక రాశి ఉందో అవతల వ్యక్తుల నుంచి కొంచెం సపోర్ట్ లభించకపోవటం, దాని ద్వారా పూర్వజన్మ కర్మదోషాలన్నీ అనుభవించటం, లేనిపోని కోపావేశాలతో కుటుంబానికి దూరం అయ్యే యోచన చేయటం, ఇలాంటివి చాలా జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కూడా
వీరు గనక జాగ్రత్తగా గనక ఆలోచన శక్తిని గనక ప్రదర్శించినట్లయితే తప్పనిసరిగా ధన లాభాదులు పొందటానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్తగా వ్యాపారాల్లో ధనాన్ని వీరు సపోర్ట్ చేసి మరి పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా కుజ భగవానుడు ఇస్తూ ఉంటాడు. భాగస్వాములు రాసుకునేటటువంటి వ్యవహారం అప్పుడు కొంచెం ఆలోచించి రాసుకోవటం వృశ్చిక రాశి వాళ్ళు చేయండి. అట్లాగే పంచమంలో ఉన్నటువంటి శని సంతాన నిర్లిప్తతని, సంతానపరమైనటువంటి అవయోగాల్ని కలుగజేస్తున్నారు. వీరికి ప్రణాళికలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆలస్యము, బద్ధకము ద్వారా వీరు ఇవాళ చేయాల్సిన పని 10 రోజులకి చేయడం ద్వారా అవకాశాలు కోల్పోతారు. పెట్టిన ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే దయచేసి పెట్టడానికి అవకాశం తీసుకోకండి. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులకి ధనం రాబోతోంది, ఇంకా పెట్టుబడులు పెట్టవద్దు. వాటిని ఎట్లా క్లోజ్ చేసి లాభం చెందాలో చూసుకోండి వృశ్చిక రాశి వారు. చతుర్థంలో ఉన్నటువంటి రాహువు విద్యార్థులకి కాస్త ఇబ్బందులను కలగజేస్తూ, తల్లి యొక్క ఆరోగ్యం ఇబ్బందులు పెడుతూ, అట్లాగే ప్రయాణాల యందు కాస్త ఇబ్బందులు సంకటాలను కలగజేస్తూ ఉండే స్థానంలో రాహు ఉండటం. దశమంలో ఉన్నటువంటి కేతు ఉద్యోగ వ్యవస్థలో తప్పకుండా ఇబ్బందులను కలుగజేస్తున్నాడు ఆయన. సూర్యబలం లేనప్పుడు కుజుడు కూడా కేతువు కూడా ఏమీ చేయలేడు. దానికి తోడు కుజుడు కూడా ఈ కేతువును చూడటం వలన ఉద్యోగం వదిలేసి కొంతమంది వ్యాపారం వైపు వెళ్దామా అనే ఆలోచన చేస్తూ ఉంటారు, ఎవరో సలహా ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి కదలికలు వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఒక పక్క చూస్తే బుధుడు కూడా శుక్రుడితో గురుడితో కలుస్తున్నారు భాగ్యంలో. ఆకస్మికంగా అంతకుముందు ఎవరికైనా సరే బంధువుల్లో కానీ లేకపోతే వీరికి తెలిసినటువంటి స్నేహితులకు కానీ ఉద్యోగాల నుంచి రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే అవన్నీ కూడా కలుస్తున్నాయి. అంటే బుధుడు, గురుడు, శుక్రుడు 3 శుభగ్రహాలుగా భాగ్యస్థానంలో వీరికి ఆర్థికంగా కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తూ విదేశాలకి వెళ్ళే అవకాశాలను ఇస్తూ, విదేశాలలో ఒకవేళ వీరికి లింకులుగా ఉన్నట్లయితే కనుక లింకులు ఎక్కడన్నా ఉన్నట్లయితే వారి ద్వారా కూడా ధనాదాయము సపోర్టివ్గా లభించే అవకాశం ఉంటుంది. అఖండమైనటువంటి వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ, వీరికి ఉన్నటువంటి తేజస్సు కానీ, వీరి దగ్గర ఉన్నటువంటి మాట వాక్కు సౌందర్యం కానీ, ఆలోచన శక్తి, సృజనాత్మకత, ప్రతిభాశీలత ఇవన్నీ కూడా చక్కగా జోడించి మరి వ్యాపారంలో కూడా వీరు చేసే సమాలోచనలు ఒక రకంగా ఒక స్థాయికి తీసుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క బలాబలాలను బట్టి చూసినట్లయితే కనుక ఎంత యోగకాలంగా ఉన్నప్పటికీ వీరు జన్మజాతకంలో గనక సరిగ్గా దశలు అంతర్దశలు ఆపరేట్ కాకపోతే వివాహ వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. సంతాన పరంగా వారు కొన్ని వ్యసనాలు, చదువుకునే విద్యార్థులు వ్యసనాలు పారవటం, అట్లాగే ప్రయాణాల యందు సమస్యలు కలగటం, ఏ పని చేద్దామన్న ఆలస్యం కావటం, 1కి 2 సార్లు చేసి పెట్టుబడులు పెట్టినా వాటిల్లో పూర్తిగా నష్టం కలగటము, తీసుకున్నటువంటి అప్పులు వీరికి మెడకి ఉచ్చుగా కలగటం. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి గ్రహాలు 3 ఉన్నాయి కదా భాగ్యంలో, అందరికీ యోగం కలుగుతుంది అనుకోవడం అవివేకం. ఎవరి జాతకం వారిని సూచిస్తుంది. ప్రతి ఒక్కరు పుట్టినప్పుడు వారికి ఒక లగ్నము ఆపాదింపబడుతుంది. లగ్నాతు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు అసలు ఇప్పుడు ఎక్కడున్నాయి, వారి జాతకంలో ఎక్కడున్నాయి, ఇబ్బందులు ఉన్నాయా? ఇందాక చెప్పినటువంటి గురుడు ఉచ్చస్థితికి వస్తే జాతకంలో గనక ఆయన గనక ఏదైనా దోషిగా ఉన్నట్లయితే వీరికి తల్లిగారి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది, తండ్రి గారి యొక్క చరస్థిరాస్తులు వీరికి రావు, స్థిర చరాస్తులు వీరికి రావు, ధనపరంగా ఇబ్బందులు ఎదురే అవకాశం. ఇట్లా జాతకాన్ని దీన్ని రెండింటిని కమిట్ చేస్తూ వీరికి సరైనటువంటి అవగాహన ఇచ్చేటటువంటి వాడే గురువు. కాబట్టి సరైనటువంటి గురువుని ఎంచుకొని వివాహ వ్యవస్థలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ధన విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ మనిషికి ఏదైతే శుభకరమైనటువంటి ఈవెంట్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైతే మనిషి కోరుకుంటాడో అవి ఫలించట్లేదో తప్పనిసరిగా అప్పుడు ఒక గురువుని ఎంచుకొని ఆ గురువు ద్వారా వారి జాతకంలో ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారాలు కనుక ఆచరించినట్లయితే శుభయోగ కాలంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ధర్మో రక్షత రక్షత, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు.